ఇవాళ చర్చలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు ఆయచిత్రం శ్రీధర్ గారు. నమస్తే శ్రీధర్ గారు. మనం చూస్తున్నాం యూరియా సంక్షోభం రోజు రోజుకు తీవ్రమవుతూ ఉంటే సమస్యను పరిష్కరించాల్సింది పోయి రోజుకో కొత్త అనుమానాలు కావచ్చు, కొత్త రకాల కుంటి సాకులను రాష్ట్ర ప్రభుత్వం వెతుకుతుందనే అంశం ఈరోజు మనకు ప్రధానంగా కనిపిస్తుంది. గతంలో యూరియా కొరత అసలు లేనే లేదు రాష్ట్రంలో అని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా ఆపరేషన్ సింధూర్ వల్లే యూరియా కొరత అని చెప్పేసి కొత్త పల్లవి అందుకుంటున్న పరిస్థితి. ఎట్లా చూడాలి? సమస్యను పరిష్కరించకుండా ఏదో రకంగా కొత్త దారులు వెతుకొని ప్రజల్ని అలాగే రైతుల్ని మభ్యపెట్టే ఈ ప్రయత్నాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? ఊళ్ళల్లో సామెత ఉంది, ముఖం చక్కగా లేక అద్దం బాగలగొట్టిండ. మీరు ముందు చూపుతో ఎరువుల కోసం ఒక కార్యాచరణ తీసుకొని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. మంత్రి గారి వ్యాఖ్య, వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు, ఆపరేషన్ సింధూర్, ఎక్కడో యుక్రెయిన్ రష్యా యుద్ధం, దానివల్ల ప్రపంచ సంక్షోభం, అందువల్లే ఎరువుల కొరతను తీర్మానం చేశారు. మొత్తానికి ఒప్పుకున్నారు ఆయన. ఎరువుల కొరత వాస్తవమే, సంతోషం. ఇదే మాట బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారు, నిరంజన్ రెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ గారు ఎన్నో సందర్భాల్లో హెచ్చరించారు, ఎరువుల కొరత రాబోతున్నది, జాగ్రత్త సుమా. ఎరువుల కొరత ఎప్పుడు ఏర్పడుతుంది అంటే, ఎరువుల రవాణాకు సంబంధించి పడవలు, నౌకలు, సముద్ర యానం, ప్రపంచవ్యాప్తంగా నౌకలని స్తంభించిపోయి సముద్రాలు అల్లకల్లలమైపోయి రవాణాకు ఆస్కారం లేకపోతే అప్పుడు ఎరువుల సరఫరాలో జాప్యం జరిగే అవకాశం ఉంటుంది. కానీ ఎక్కడో మారుమూల రష్యా యుక్రెయిన్ యుద్ధం, ఒక 4 రోజుల్లో ముగిసిన ఆపరేషన్ సింధూర్, వీటిని సాకుగా చెప్పి అందువల్లే ఎరువులు కొరత ఏర్పడిందని మరి మంత్రి గారు చెప్పడం అంటే ఇక ఆయన విజ్ఞతగా వదిలేయాలి. ఎందుకంటే ఆయన చాలా సీనియర్ మంత్రి, ఇప్పుడున్న మంత్రివర్గంలో ఆయన చాలా సీనియర్. ఆయన నిజంగా నిజాయితీగా ఒప్పుకోవాల్సింది, అయ్యా మేము విఫలమయ్యాము, కొంత ముందు చూపుతో మేము ఆలోచించలేకపోయాం, ఇక జాగ్రత్తలు తీసుకుంటామని చెబితే బాగుండేది. కేసీఆర్ గారి హయాంలో 2 ఏళ్ళు కరోనా వచ్చింది. కరోనా కంటే మించిన సంక్షోభాలు ఏం కావు ఇవి, అసలు సంక్షోభాలే కావు. సింధూర్ 2 రోజులు నడిచింది, నెలల పాటు సుదీర్ఘ యుద్ధం కాదు కదా అది, 4 రోజుల్లో అయిపోయింది. యుక్రెయిన్ రష్యా ఈ 2 పోరాటాలు చేసుకుంటున్నాయి. కానీ ఇక్కడ విషయం గమనించాలి మీరు, మంత్రి గారు రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ముందుకు తెచ్చి ఎరువుల కొరతకు అదే కారణం అంటున్నారు. కానీ యుక్రెయిన్ రష్యా యుద్ధం ప్రారంభమైంది 22 జనవరి ఆ ప్రాంతంలో, ఫిబ్రవరి ప్రాంతంలో. ఆ యుద్ధం ప్రారంభమైన తర్వాత 1.5 పాటు కేసీఆర్ గారి ప్రభుత్వమే ఉంది. మరి అక్కడ యుద్ధం జరుగుతుందో ఇక్కడ ఎరువుల కొరత ఎప్పుడూ రాలేదు. మరి ఈ కుంటి సాకులన్నీ మంత్రి గారు వెతుక్కున్నారంటే స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది. ఎప్పుడైనా కానీ ఎరువులు అనేవి ఒక నియమిత కాలంలో మనం ఏర్పాటు చేసుకోవాలి. ఎప్పుడైనా మనం ఉన్న 12 నెలల్లో వర్షాకాలం ఎప్పుడు, నాట్లు ఎప్పుడు వేస్తారు, ఎరువులు రైతులకు ఎప్పుడు అవసరమవుతాయని ఎవడు కొత్తగా చెప్పాల్సిన పని లేదు. వర్షాకాలం సాధారణంగా మే జూన్ మాసంలో ప్రారంభమవుతుంది. మే జూన్ కంటే ముందే ఎరువులు సంసిద్ధంగా ఉంచుకోవాలి. కేసీఆర్ గారు ఏం చేసేవారంటే చాలా చాకచక్యంగా ఆయన ఒక 20 లక్షల టన్నుల కెపాసిటీ ఉన్న గోడౌన్లో నిర్మించుకున్నారు ఫస్ట్ కేసీఆర్ గారి హయాంలో. ఎండాకాలం నాటికి ధాన్యం అంతా ఖాళీ అయిపోతుంది, గోడౌన్లు ఖాళీగా ఉంటాయి. ఆ ఖాళీగా ఉన్న గోడౌన్స్లో ఎండాకాలంలో డిమాండ్ తక్కువ ఉంటుంది కాబట్టి ఎరువులకి, ఆ ఎరువులన్నీ రాబట్టి కేంద్రం నుంచి రాబట్టడం ఒకసారి, తర్వాత ఇతర రాష్ట్రాల్లో ఎక్కువ అదనపు నిల్వలు ఉంటే వాటిని రాబట్టుకోవడం, ఎక్కడ ఏ 10 బస్తాలు దొరుకుతాయి ఆ 10 బస్తాలు తెచ్చి తెలంగాణ గోడౌన్స్లో పారేసి వ్యవసాయం ప్రారంభమయ్యే నాటికి, వర్షాకాలం నాటికి ఎరువులు సిద్ధంగా ఉంచేవారు. కానీ ఆ విజన్, ఆ దృక్పథం అనేది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో లోపించింది. అందువల్ల ఇవాళ వ్యవసాయ సంక్షోభం, ఎరువుల సంక్షోభం తలెత్తింది.
మొదట్లో ఏమన్నారు మంత్రి గారు, ఇదంతా ప్రతిపక్షాల ఆరోపణలు తప్ప ఎరువులకు కొరత ఏమి లేదు, యూరియా కొరత లేదని చెప్పారు. ఎస్. ఆ తర్వాత ఏమన్నారు, ఓ సందర్భంలో అసలు గొడవ చేస్తున్న వాళ్ళంతా రైతులు కాదు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే గొడవలు చేస్తున్నారు తప్ప అసలైన రైతులు ఆ క్యూలో లేరు అని చెప్పేసి. కానీ స్పష్టంగా మీడియా అంతా ప్రసారం చేస్తోంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి కుడి ఎడమ భుజాలుగా ఉండే మీడియాలు కూడా అనివార్యంగా ఆ చెప్పుల క్యూలు, సొమ్మసిలి పడిపోయిన రైతన్నల దురవస్థలు, ఆ తోపుల ఆటలు, ఆ అర్ధరాత్రి అపరాత్రి కాకుండా అక్కడ కాపలా ఉండి 1-2 యూరియా బస్తాల కోసం ఎదురు చూసే సన్నివేశాలు, ఇవన్నీ ప్రసారం చేశారు, పత్రికల్లో వచ్చినాయి. ఇంత వచ్చిన తర్వాత కూడా నిన్న మొన్నటి వరకు కూడా అంతా అవుతుంది, అదేమీ లేదు, చాలా బ్రహ్మాండంగా ఉంది, యూరియా అందరికీ అందుతుందని చెప్పారు. కానీ ఇవాళ చావు కబురు చాలాగా చెప్పినట్టు అవును నిజమే, 40% కొరత ఉంది అని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి గారు చింతిస్తున్నా అని తప్పుకున్నారు. ఎప్పుడైనా కానీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చింతిస్తున్నా, బాధను వ్యక్తం చేస్తున్నా, ఐఎమ్ సారీ అంటే అది కాదు. ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు బాధ్యత వహించాలి, ముందు చూపు ఉండాలి, ప్రజలకు ఏం అవసరమో గుర్తించగలగాలి. అందుకోసమే కదా వాళ్ళ మంత్రులుగా ముఖ్యమంత్రిగా నియమించేది. వాళ్ళు సారథులు కదా ప్రభుత్వానికి. మరి వాళ్ళే ఇవాళ చేతులు ఎత్తేసి చింతిస్తున్నాము, ఐఎమ్ సారీ, ఏమనుకోవద్దు అంటే మరి నష్టపోయిన రైతుల బతుకులేమిటి? ఇప్పుడు వాడు 2 ఎకరాలు పొలం వేసుకుంటారు, యూరియా అందదు, పొలం ఎండిపోతుంది. ఆ పొలం ఎండిపోవడం వల్ల 1 ఏడాది పాటు వాడి జీవితం అస్తవ్యస్తం అయిపోతుంది. మరి ఆ రైతన్న పరిస్థితి ఏంటి? మరి దానికి పూజ ఉండాలి. వాళ్ళ నష్టపరిహారం ఇస్తారా? పోనీ ఎరువులు ఇవ్వలేదు మీరు, పొలాలు ఎండిపోయినాయి, వ్యవసాయం కుంటుపడింది, మరి ఆ రైతన్నలకు మీరు దానికి సరిపోయే నష్టపరిహారం చెల్లించండి, ఆ ప్రకటన చేయండి. మరి చేయకుండా ఇవాళ చేతులు ఎత్తేస్తే అది భావ్యం కాదు, ధర్మం కాదు. అటువంటి అప్పుడు ప్రభుత్వాలు ఏం చేయాలంటే రాజీనామాలు చేయాలి. ఎందుకంటే చాలా సందర్భాల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు చేతులు ఎత్తేసిన పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు రాజీనామాలు చేసి నమస్కారం పెట్టి తప్పుకోండి. చాలా కీలకమైన విషయం ఇది. శ్రీధర్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందడం వల్లే యూరియా కొరత ఇంత తీవ్ర స్థాయిలో, యూరియా సంక్షేమం ఇంత తీవ్ర స్థాయిలో నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వం తమ తప్పును ఒప్పుకొని రాజీనామా చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. చర్చలో మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సోమ భరత్ గారు కూడా జాయిన్ అవుతున్నారు. భరత్ గారు నమస్తే. భరత్ గారు, మనం చూస్తున్నాం ఇప్పటివరకు మొన్నటిదాకా చూసినాం మనం ముఖ్యమంత్రి వ్యాఖ్యలు కావచ్చు, మంత్రులకు సంబంధించిన వ్యాఖ్యలు, అసలు రాష్ట్రంలో యూరియా కొరతనే లేదు, క్యూలైన్లో నిలబడుతున్న వాళ్ళు రైతులు కాదు, బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కార్యకర్తలు అని చెప్పేసి వారు విమర్శలు చేసిన సందర్భం. చివరికి కొరత ఉంది, ఇప్పుడు ఒప్పుకుంటున్న సందర్భం. కొరత ఉంది కానీ అది రకరకాల కారణాలు, ఉక్రెయిన్ రష్యా వార్ వల్ల కావచ్చు, ఆపరేషన్ సింధూర్ వల్ల అని చెప్పేసి రకరకాల కొత్త దారులు వెతుకుతున్నారు, కొత్త సాకులు చెప్తున్న పరిస్థితి. ఎట్లా చూడాలి ఈ సాకులని? ఆడలేక మధ్యలో అన్నట్టు చేతగాని ప్రభుత్వం చేతగాని మాటలు మాట్లాడడం తప్ప దీంట్లో ఒక్క నిజం ఉన్నదండి. యుక్రెయిన్ వారు ఫిబ్రవరి 22, 2022లో స్టార్ట్ అయినా 3.5 సంవత్సరాలు అవుతుంది దగ్గర. ఆపరేషన్ సింధూర్కి దీనికి ఏంటి సంబంధం అండి? ఆపరేషన్ సింధూర్ అయింది ఎక్కడ? తర్వాత యూరియా ఇంపోర్ట్ మార్గాలకి అంతరాయం జరిగింది ఎక్కడ? రెడ్ సీలో, ఎర్ర సముద్రంలో డిస్టర్బెన్సెస్ వల్ల అని మాట్లాడుతూ ఉన్నారు. అక్టోబర్ 2023లో స్టార్ట్ అయింది రెడ్ సీలో. ఇప్పటికి 2 సీజన్లు అయిపోయినాయి, 2 కాదు 3 సీజన్లు అయిపోయినాయి. ఇవ ఏవో కారణాలు ఎత్తుకుంటా ఉన్నారు. గమ్మత్తుగా ఉన్నది విషయం ఏంటంటే, నిన్నగాక ముందే పిఐబి వాళ్ళు అంటే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఉన్నది. 44% యూరియా, తర్వాత 35% డిఏపి ఎరువుల యొక్క ఉత్పత్తి పెరిగింది గత 10 సంవత్సరాలలో. తర్వాత నిన్న మొన్నటిదాకా మాకు అసలు కొరత లేదని మాట్లాడిన వాళ్ళు సడన్గా ఇవాళ ఈ అన్ని మాటలు ఎందుకు మాట్లాడుతున్నారండి? దేనికి మాట్లాడాల్సి వస్తూ ఉంది అంటే, ఈ నా ఇష్టం నోటికి వచ్చింది మాట్లాడతాను, మీరు స్వీకరించాలి. కొరత లేదని మాట్లాడినరు, ఇవాళనేమో కొరత కారణాలు ఇవన్నీ వివరిస్తూ ఉన్నారు. కొరత కారణాలు కూడా ఎక్కడో ఇప్పుడు ప్రతి దేశంకి ప్రపంచంలో ఎప్పుడు నిరంతరం యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి, సమస్యలు కూడా ఉంటూనే ఉన్నాయి, రకరకాలు జరిగినాయండి. ఇప్పుడు శ్రీధర్ గారు చెప్పినట్టుగా ఓ ఘోరమైన పరిస్థితులు కరోనా సమయంలో ట్రాన్స్పోర్ట్ లేదు, ప్రొడక్షన్ లేదండి. ఎరువుల ప్రొడక్షన్, కర్మాగారాలన్నీ బంద్ ఉన్నాయి. ఎందుకంటే మనిషి ఇంటరాక్ట్ అవుతే ఎక్కడ వ్యాధి పెరుగుతుందో అన్న సమస్య. లక్షలాది మంది కార్మికులు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వలసపోతున్న పరిస్థితులు.
అట్లాంటి పరిస్థితుల్లో కూడా వ్యవసాయం కుంటుపడకుండా వ్యవసాయం సక్రమంగా జరిగేటట్టుగా ఎక్కడ కూడా పవర్ అది షార్టేజ్ కానివ్వండి, తర్వాత ఎరువుల షార్టేజ్ కానివ్వండి, విత్తనాల షార్టేజ్ కానివ్వండి లేకుండా ఆ తర్వాత అసలు అంటే సీజన్ వచ్చేసేసేసి పంట ఇంటికి వచ్చే సందర్భంలో పంటను కొనుగోలు చేసేసేసి ఏ రకమైన ఇబ్బంది జరగకుండా వ్యవసాయం అనేది మనకి ముఖ్యమైన ఆధారం అండి. ప్రజలు బతికేదానికి 70% ప్రజలు ఎంగేజ్ అయ్యే దానికోసము, తర్వాత ఉపాధి కల్పన కూడా వ్యవసాయ రంగంలోనే ఎక్కువ ఉన్నది. అట్లాంటి వ్యవసాయ రంగాన్ని ఇట్లా చిల్లర మల్లర వ్యవహారాల్లాగా మాట్లాడితే ఏం సమాధానం చెప్తారండి? అర్థం పర్థం ఉన్నదా? ఇవాళ మంత్రి ఇవాళ మాట్లాడతాడండి ఇవన్నీ ఇన్ని సమస్యలు ఉన్నాయని చెప్పి. ఇన్ని సమస్యలు ఇవి 3 సంవత్సరాల నుంచి ఉన్నాయి. ఇప్పుడు యుక్రెయిన్ వార్ 3 సంవత్సరాలు దాటిపోయింది. రష్యా నుంచి ఇదే దిగుమతులు పెరిగినాయి తప్ప తగ్గలేదు కదా. రష్యా దిగుమతులు పెరిగినాయి, ఆయిల్ కానివ్వండి, ఫెర్టిలైజర్ కానివ్వండి, ఇవన్నీ పెరిగినాయి. ఎందుకు తగ్గినాయని ఎవరు చెప్పినారు? చైనా నుంచి కొంచెం తగ్గినాయి, కానీ మొరాకో నుంచి, సౌదీ అరేబియా నుంచి అంతకన్నా ఎక్కువ మనం దిగుమతి చేసుకుంటున్నాము. తర్వాత మిగతా రాష్ట్రాలలో ఇవంతా ఈ ప్రాబ్లం లేదు కదా. ఒక తెలంగాణకే ఎర్ర సముద్ర యుద్ధము, ఆపరేషన్ సింధూరు, యుక్రెయిన్ వారు, బుద్ధి ఉండాలని మాట్లాడేదానికి, సిగ్గు లజ్జ ఉండాలి ప్రభుత్వానికి ఇట్లాంటి మాటలు మాట్లాడేదానికి. మరి ఏది పడితే అది మాట్లాడేస్తే తప్పించుకుందాం అనే ఈ ధోరణి ఏదైతే ఉన్నదో ప్రభుత్వం ఉన్నదా లేదా అనేది అర్థం కాని పరిస్థితి. ఓకే, వేరే రాష్ట్రాలలో ఎందుకు లేదండి ఇది? ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి పరిపాలన చేయడం చేతగాక, ప్రజల యొక్క అవసరాలు ఏదైతే ఉందో ప్రాథమిక అవసరాలు ప్రభుత్వానికి కానప్పుడు, వాళ్ళు మజాలు చేస్తున్నప్పుడు, వాళ్ళ దృష్టికి ఇవి రాకుండా పోతున్నప్పుడు ఈ సమస్యలన్నీ పెరుగుతూ ఉన్నాయి. ఓకే, ఈ సమస్యలన్నీ ఇబ్బడి ముబ్బడి అయ్యి ఇక్కడ యొక్క సామాజిక జనజీవనాన్ని ఇబ్బంది పెడతా ఉన్నాయి. వాటి మీద జనము రోడ్ల మీదకి వచ్చి మాట్లాడినప్పుడు ఇట్లాంటి అవాకులు చెవాకులు పేలుతున్నారు తప్ప అసలు వీళ్ళకి పరిపాలన చేత కాదు, పరిపాలన చేయడం అనుభవం లేక కూడా కాదు, అసలు ప్రజల కోసం పరిపాలించాలనే కోరిక లేకపోవడం, ప్రజల పట్ల ప్రేమ లేకపోవడం, ప్రజల పట్ల రైతుల పట్ల పట్టింపు లేకపోవడం, ఇది స్పష్టమైన విషయం అండి. దీనివల్ల ఈ సమస్యలు వస్తూ ఉన్నాయి. ఈ సమస్యలు ఉన్నకాడ ఈ సమస్యల్ని పరిష్కరించుకోకుండా లేని సమస్యలు ఇవాళ సమస్యలుగా ప్రజలకు చూపించి తప్పించుకుందామని సారీ చెప్పేస్తా ఉంటే ఇంతకన్నా సిగ్గులేని తనం ఏముంటుందండి? పరిష్కారం ఎక్కడున్నది అది కూడా ప్రజలు ఆలోచన చేయాలి. చక్కగా పరిపాలించిన పార్టీలు ప్రభుత్వంలో ఉన్న సందర్భంలో ఏమి జరిగింది, ఇవాళ అవాకులు చెవాకులు వేరి చిల్లర వేషాలు వేసే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంటే ఏం జరుగుతున్నది? ఈ తేడా గమనించాల్సిన అవసరం ఉన్నది. ప్రజలు కూడా ఏంది సమస్య ఒక దగ్గర ఉంటే పరిష్కారం ఇంకో దగ్గర ఎత్తుకోకూడదు. ఎక్కడ సమస్య ఉన్నదో ఆ సమస్యని పరిష్కరించుకోవాలి. ఇట్లాంటి పార్టీలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది, ప్రజా ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉన్నది. ఉట్టిగానే వస్తుందా? చాలా కీలకమైన అంశాలు మనం చూస్తూ ఉన్నాం. కరోనా కష్టకాలంలో కూడా రైతుకు ఏ నష్టం రాకుండా కేసీఆర్ గారి సారథ్యంలో అప్పటి ప్రభుత్వం అత్యంత పగడ్బందీగా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించింది కాబట్టి 10 ఏళ్ల పాటు తెలంగాణలో అన్నదాతకు విత్తనాలకు సమస్య కొరత కావచ్చు, యూరియాకు సంబంధించి ఎలాంటి సమస్య లేకుండా సీజన్కు ముందే వారందరికీ కూడా వారి గడపకు అందిన సందర్భం. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీసం ప్రణాళిక లేకపోవడం, వ్యవసాయంపై కనీస అవగాహన లేకపోవడం వల్లే, పూర్తిగా పరిపాలన వైఫల్యం వల్లే ఈరోజు రైతు యూరియా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని చెప్పేసి భరత్ గారు, శ్రీధర్ గారు స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కే మార్గాలను అన్వేషించకుండా రైతులను మరోసారి మభ్యపెట్టేందుకు కుంటి సాకులు వెతకడం అనేది పూర్తిగా కాంగ్రెస్ సర్కారు చేతగానితనానికి మరో నిదర్శనంగా కూడా నిలుస్తుందని వారు స్పష్టంగా చెప్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరొక కీలకమైన అంశం చూద్దాం. శ్రీధర్ గారు, మనం చూసాం నిన్న ముఖ్యమంత్రి ఉస్మానియా పర్యటన. ఉస్మానియా అనేది తెలంగాణ ఉద్యమానికి ఒక వేదికగా, ఉద్యమానికి ఊపిరి పోసిన గడ్డగా, కేసీఆర్ గారి సారథ్యంలో మలిదశ ఉద్యమంలో ఒక కీలకమైన కేంద్ర బిందువుగా నిలిచిన సందర్భం మనం చూసాం. కానీ సమైక్య రాష్ట్రంలో కూడా అంతటి నిర్బంధం చూడలేదు, అడుగడుగున బ్యారికేడ్లు చూడలేదు, కేవలం మెయిన్ గేట్ దగ్గర మాత్రమే ఇనుప కంచెలు వేసే సందర్భం. కానీ నిన్న అడుగడుగున ముఖ్యమంత్రి వెళ్ళే మార్గంలో బ్యారికేడ్లు వేసిన సందర్భం, విద్యార్థులు నిరుద్యోగులు రాకుండా అక్కడ అడ్డుకున్న పరిస్థితి, కొంతమందిని అరెస్ట్ కూడా అదుపులోకి కూడా తీసుకున్నారు, బీఆర్ఎస్ నేతలను కూడా అదుపులోకి తీసుకున్న సందర్భం. ఎట్లా చూడాలి? అక్కడ చేసిన వ్యాఖ్యలను కూడా మనం ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? ఉస్మానియా యూనివర్సిటీతో
దాదాపు 40 ఏళ్ల పైగా సంబంధం ఉన్నవాడు. వృత్తిపరంగా విద్యార్థి దిశలో ఏ రోజు కూడా పెద్ద పెద్ద ఉద్యమాలు జరిగినాయి. ఈ రకంగా మొత్తాన్ని యూనివర్సిటీని ఒక పంజరంలో బంధించినట్టు చేశారు. ఆ దృశ్యానికి నేనే సాక్షి. ఒకసారి పెద్దలంతా చూస్తున్న వాళ్ళు వెనక్కి వెళితే ఉస్మానియాలో 70వ దశకంలో విప్లవోద్యమాలు, వామపక్ష ఉద్యమాలు తీవ్రాతి తీవ్రంగా 3-4 నెలలు యూనివర్సిటీ మూతపడ్డ సందర్భాలు ఉన్నాయి. కానీ ఏనాడు కూడా సరే పోలీసులు వచ్చేవాళ్ళు, వాళ్ళ డ్యూటీ ఏదో అరెస్ట్ చేసేవాళ్ళు, వ్యాన్లు ఎక్కించేవాళ్ళు తప్ప ఇట్లా మొత్తంగా బార్కెట్స్ కట్టేసి ఇనుప కంచెలు కట్టేసి ఒక ముఖ్యమంత్రికి దాల్చిన సందర్భాలు లేదు. 79-80లో నేను ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ అధ్యక్షుడిగా ఉన్నాను. అప్పుడు భరత్ ఎస్పీ కాలేజీ నేత చిన్నారెడ్డి గారు వచ్చారు ముఖ్యమంత్రి. ఓకే. మేమంతా విప్లవ వామపక్ష ఉద్యమాల్లోంచి ఎన్నికైన వాళ్ళం, విద్యార్థి సంఘాలు. చిన్నారెడ్డి గారు వచ్చారు. అదే ఠాగూర్ ఆడిటోరియంలో మీటింగ్ జరిగింది. ఎక్కడా పోలీసు ఏమి లేదు. మేమంతా వెళ్ళిన తర్వాత ఆయనకు ఒక విజ్ఞాపన ఇచ్చాం, మాట్లాడాడు, పంపించాడు. అంతకనే ఘోరమైన పరిస్థితి లేదు ఇవాళ. ఇక రెండవది తెలంగాణ ఉద్యమంలో. తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారుడు ఎవరైనా సరే ఒక్కసారైనా యూనివర్సిటీకి వెళ్ళి వచ్చిన వాళ్ళే ఉంటారు తెలంగాణ వ్యాప్తంగా. అక్కడి భావోద్వేగం, అక్కడి త్యాగాలు, అక్కడి పోరాటం అలాంటిది, ఆ స్ఫూర్తి అలాంటిది. ఆ సందర్భంలో కూడా ఏనాడు ఎప్పుడు కూడా ఈ రకంగా రోడ్డుకు అటు ఇటు కంచెలు కట్టేస్తూ పోలేడు. కానీ నా ముఖ్యమంత్రి గారు నిజానికి ఆయన 20 నెలల పాలన నేను బేసిక్గా చేస్తున్నాను, గత ప్రభుత్వం కంటే బాగా చేస్తున్నాను అని చెప్తాడు కదా ప్రతి సందర్భాల్లో. మరి చెబుతున్నప్పుడు నిన్న ఆయన పోలీసు పహరా లేకుండా పోవాల్సింది. కేసీఆర్ గారు కూడా ఉస్మానియాకు వచ్చారు. ఆయన ఉస్మానియా 100 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా గౌరవ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు వచ్చినప్పుడు ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఆయన వచ్చారు. ఒక రాష్ట్రపతి, ఒక ముఖ్యమంత్రి, ఆనాటి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ గారు, ఇలాంటి అతిరథ మహారథులు వస్తున్నప్పుడు కూడా బార్కెట్స్ లేవు, విద్యార్థుల అరెస్టులు లేవు. కానీ నిన్న విద్యార్థులందరినీ అరెస్ట్ చేసి ఠాగూర్ ఆడిటోరియం అంతా చూస్తే అది కాంగ్రెస్, తెలంగాణ జనసమితి కార్యకర్తలు తప్ప అక్కడ విద్యార్థులు ఎవరు లేరు. ఓకే. ఇక అనివార్యం కాబట్టి ముఖ్యమంత్రి వస్తున్నాడు, వైస్ ఛాన్సలర్ గారు ఉంటారు కాబట్టి స్టాఫ్ ఎట్లాగో వస్తారు, డ్యూటీలో భాగంగా రావాల్సింది తప్ప విద్యార్థులు ఎవరు లేరు. ఓకే. విద్యార్థులందరినీ 3 రోజుల ముందు నుంచి అరెస్ట్ చేసుకుంటూ పోయారు. అదే మచ్చుతునక రేవంత్ రెడ్డి గారు మీరు నిజంగా 20 నెలల పాటు అద్భుతమైన, అజరామరమైన, అనిర్వచనమైన పరిపాలన మీరు అందించి ఉంటే నిన్న పోలీస్ పహరా లేకుండా మీరు వెళ్లాల్సింది. ఓకే. ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు సహజంగానే పోలీసు బందోబస్తు కొంతమేరకు ఉంటుంది, తప్పు కాదు. కానీ నేనేమిటి ఒక జైలు చేశారు ఉస్మానియా యూనివర్సిటీని. తగుదనమ్మా అని ఆయన ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ వేదిక ఎక్కి ఉస్మానియా వైభవాన్ని ఆయన పొగుడుతూ ఉన్నాడు. మరి పొగుడుతున్న క్రమంలో ఒకప్పుడు 50 ఏళ్ల క్రితం ఉస్మానియా విద్యార్థి నాయకుల్ని కాల్చి చంపింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. ఎమర్జెన్సీలో విద్యార్థుల్ని కాల్చి చంపిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఓకే. మరి అది కూడా ఒకసారి గుర్తు చేసి క్షమాపణ చెప్తే బాగుంటుంది. నిన్న అయ్యా ఉస్మానియా విద్యార్థి నాయకుల్ని ఎమర్జెన్సీలో, ఆ తర్వాత మా కాల్పుల్లో మరణించారు, మా ప్రభుత్వ హయాంలో మరణించారు, మమ్మల్ని మన్నించండి అని ఒక మాట ఉన్నా కానీ కాస్త హుందాగా ఉండేది. ఓకే. మరి ఆ చరిత్ర అంతా పక్కన పెట్టేసి ఇవాళ చరిత్ర ఉస్మానియా మొదలైనట్టు ఉస్మానియా గురించి నేను గర్విస్తున్నా చేస్తున్నా అంటే నిన్న హరీష్ రావు గారు ఒక మాట అన్నారు, దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నాయి. వాస్తవానికి ఏంటంటే ఉస్మానియా చరిత్ర రేవంత్ రెడ్డి గారికి తెలియదు, ఉస్మానియా చైతన్య స్ఫూర్తి తెలియదు. అక్కడికి వెళ్ళాలి, పంతంగా వెళ్ళాలనుకున్నాడు. కానీ విద్యార్థులంతా ఏకమై ఆయన నిలదీసే ప్రజాస్వామ్యబద్ధంగా, అయ్యా మీరు మాకు ఎన్నికల ముందు వాగ్దానం చేశారు,
ఆ వాగ్దానాలు అమలుపరచండి అని చెప్పడం కోసం, అడగడం కోసం వాళ్ళు సంసిద్ధమైతే వాళ్ళందరినీ అరెస్ట్ చేసి జైళ్ళలో కొట్టేశారు, ఓకే. గృహ నిర్బంధాలు చేశారు. తీరా పోయి రిబ్బన్ కట్ చేస్తుంది ఏంటి? కేసీఆర్ గారి హయాంలో ఎస్. ప్రారంభమై నిర్మాణాలు పూర్తి చేసుకున్న దేశాలు ఎన్నికలు వచ్చాయి. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా అయిన అక్కడ రిబ్బన్ కట్ చేస్తున్నాడు తప్ప ఇవాళ కొత్తగా ఆయన ఉస్మానియాకి చేసింది ఏమిటి? ఇప్పటికీ అధ్యాపకుల కొరత ఉంది, పరిశోధనలన్నీ కుంటుపడ్డాయి, హాస్టల్లో చాలా దుర్భరమైన పరిస్థితి ఉంది. ఓకే. మరి ఈయన వచ్చి 20 నెలలు అయింది కదా, ప్రత్యేకించి విశేషించి విద్యాశాఖ మంత్రి ఈయనే, రైట్. ఎవరి మీద నెప్పం పోవడానికి లేదు. ఇవన్నీ పక్కన పెట్టేసి మళ్ళా నిన్న అదే ఉస్మాన్ యూనివర్సిటీ లాంటి ఒక వేదికను ఎక్కినప్పుడు ముఖ్యమంత్రి గారు ఉపన్యాస శైలి మార్చుకోవాలి. రాజకీయ ఉపన్యాసాలు బయటనే చేసుకోండి మీరు, అది ఎవరు అభ్యంతరం పెట్టారు, కానీ అదొక ఆ వేదిక అనేది ఒక పవిత్రమైంది, ఒక హుందా ఉంటుంది దానికి. కానీ నిన్న కూడా అక్కడ అనవసరమైన రాజకీయ విషయాలు. సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది కోదండరామ్ గారి విషయంలో. విద్యార్థులకు ముఖ్యమంత్రిగా సందేశం ఇవ్వాలి, అయ్యా కోర్టు తీర్పు చెప్పింది, అసలు ఆ ప్రస్తావన తేకూడదు, అక్కడ సందర్భం లేదు, నేను గౌరవిస్తున్నా అని చెప్పాలి. కానీ కుట్ర చేశారంటారా? కోర్టుకు కుట్ర ఆపాదిస్తాడు ముఖ్యమంత్రి. ఇక ఇంతకన్నా దారుణం ఏముంటుంది? ఒక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు విద్యార్థులకు ఇస్తున్న సందేశం ఏమిటి అంటే, న్యాయ వ్యవస్థను మీరు ఖాతరు చేయొద్దని చెప్తున్నాడు ఆయన, లేదా న్యాయ వ్యవస్థ నేను ఖాతరు చేయట్లేదని పరోక్షంగా సంకేతం ఇస్తున్నాడు. ఇప్పటికైనా మించిపోయిన లేదు. చదివితే తప్పు లేదు, చదువుతూ ప్రసంగం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు చాలా సందర్భాల్లో. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు ఇలాంటి వేదికలకు వెళ్ళినప్పుడు మీ సచివాలయ సిబ్బందితో ఒక మంచి ఉపన్యాసం రాయించుకొని వెళ్ళి చదవండి తప్ప అక్కడ కూడా అన్ని పక్కన పారేసి మళ్ళా అస్తమానం కేసీఆర్ గారిని అనడం, వాళ్ళని అనడం, వీళ్ళని అనడం, అదే రాజకీయ ఉపన్యాసం, అదే ఇది నిన్న ఒక పదప్రయోగం చేశారండి. ఉస్మానియా వేదిక మీద ఒక తీటా అనే పదం వాడతాడా ముఖ్యమంత్రి? ఇంతకన్నా నీచం దిగజారినతనం ఏముంటుంది చెప్పండి. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోయిన తర్వాత విద్యార్థులంతా ఆ ఠాగూర్ ఆడిటోరియాన్ని పసుపు నీళ్లతో కడిగారు. నిజమే, అది అపవిత్రమైనది కాబట్టి కడిగారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఆయన హుందాగా ప్రవర్తించాలి, సందర్భోచితమైన ప్రసంగాలు చేస్తే ఆయన గౌరవం మరింత పెరిగే అవకాశం ఉంటుంది తప్ప ప్రతిదానికి ఉన్నదానికి లేనిదానికి బయట ఇంట అంతా ఎక్కడైనా కానీ ఇదే రాజకీయ ప్రసంగాలు చేస్తే మాత్రం ఇప్పటికే జనం అసహించుకుంటున్నారు, ఇంకా అసహించుకునే పరిస్థితి తెచ్చుకోవచ్చు. చాలా ముఖ్యమైన అంశాలని శ్రీధర్ గారు చెప్తా ఉన్నారు. పవిత్రమైన ఉస్మానియా యూనివర్సిటీ వేదికపై రాజకీయ ప్రసంగాలు చేయడం అత్యంత దారుణమైన విషయం, అది కూడా న్యాయ వ్యవస్థను తప్పుపట్టేలా వ్యాఖ్యానించడం అనేది అత్యంత బాధాకరం అని చెప్పేసి స్పష్టంగా చెప్తున్న సందర్భం కనిపిస్తుంది. ఏ వైఖరిని మార్చుకోవాలి ముఖ్యమంత్రి అని చెప్పేసి కూడా హితవు పలుకుతున్న సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. భరత్ గారు, మీరు కూడా తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలకమైన పాత్ర పోషించారు, విద్యార్థి ఉద్యమాలను కూడా చూశారు, ఉస్మానియాతో కూడా ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఎట్లా చూడాలి? గతంలో సమైక్య రాష్ట్రంలో లేని నిర్బంధం ఇప్పుడు తెలంగాణ సాధించుకున్న తర్వాత 10 ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా విద్యార్థులు ఎదుర్కోవడం, నిర్బంధమే కాదు అక్కడ చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదంగా మారుతున్న సందర్భం. ముఖ్యమంత్రి దగ్గర నుంచి అంతకన్నా గొప్ప మాటలు ఎక్స్పెక్ట్ చేయడం పొరపాటు ఏమోనని నా ఉద్దేశం అండి. ఒక పెద్ద ప్రవర్బ్ ఉన్నది, ప్రవర్బ్ కాదు అది నిజం, తర్వాత సైంటిఫికల్లీ ప్రూవ్డ్ వర్డ్, అది బీయింగ్ డిటర్మైన్స్ ది కాన్షియస్నెస్ అని. ఒక మనిషి యొక్క ప్రవర్తన అనేది అతను నివసించిన తర్వాత అతను నివసిస్తున్న ప్రదేశం కానివ్వండి, ఆ సమూహం ఆ మనిషి మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ముఖ్యమంత్రి మరి అంతకన్నా గొప్ప మాటలు మాట్లాడతాడని అతని బ్యాక్గ్రౌండ్ తెలిసిన వాళ్ళు 89 కేసులు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి అంతకన్నా గొప్పగా మాట్లాడతాడని అనుకోవడమే పొరపాటు, ఆశించడం కూడా అంతకన్నా దుర్మార్గం. అదంతా పక్కన పెడితే నిన్న ఉస్మానియా యూనివర్సిటీ విజువల్స్ చూస్తుంటే నాకు అనిపించింది, ముఖ్యమంత్రి ఉస్మానియాని జైల్లో పెట్టిండా లేకపోతే దాన్ని ఉస్మానియాని జైల్లో పెట్టే ప్రాసెస్లో తను జైల్లో ఉన్నాడా అనే పరిస్థితి కనిపిస్తూ ఉంది. 12-13 అడుగుల ఎత్తు కంచెలు, దుర్భేద్యమైన కంచెలు పెట్టేసేసి ఆ కంచెల మధ్య నుంచి పోలీసుల పహారాలు ఆయన నడుచుకుంటూ పోతున్నదైనా, ఆయన కారు పోతున్నదైనా చూస్తూ ఉంటే అది ఉస్మానియా యూనివర్సిటీ స్వేచ్ఛతోని ముడిపడి ఉన్న పదం అండి. ఉస్మానియా అనే పేరే అది. ఏదో ఈ 20వ శతాబ్దము మొదటి భాగంలో దాన్ని స్థాపించి
అద్భుతమైన పేరు తీసుకొని వచ్చి ఇది అనేక సంవత్సరాల నుంచి మంతున్న ఆ యూనివర్సిటీ ఇట్లాంటి ఆయన పోయి అట్లాంటి మాటలు మాట్లాడితే ఏమున్నదండి ఏమైనా ఇజ్జత్ ఉందా? తర్వాత ఇంకోటి కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా అలవాటు పరిపాటి అయిపోయినది ఏంటంటే ఎవరో చేసిన దాన్ని ఎవరికో పుట్టిన బిడ్డకి వీళ్ళు ఉత్సాహాలు చేస్తూ ఉంటారు చాలా. కేసీఆర్ గారు కట్టించిన ఆ 2 హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు అంత అడావుడి చేయాల్సిన అవసరమే ఉన్నది. ఏం చేసినా నువ్వు వచ్చిన కాంచి 2 ఏళ్ల నుంచి ఉస్మానియాని ఇంకా దాన్ని ఇబ్బందుల పాలు చేసినావు. తర్వాత అక్కడ ఉన్న విద్యార్థులకి మోసం చేసినావు. తర్వాత నువ్వు అక్కడికి పోవాలన్న ప్రోగ్రాం పెట్టుకున్న దానికన్నా ముందు నుంచి ఒక వారం 10 రోజుల ముందు నుంచి ఉస్మానియాలో పోలీసులు తప్ప ఇంకెవరైనా ఉన్నారా? పోలీసులు నింపేసేసేసి మొత్తం అక్కడ ఉన్న విద్యార్థులందరినీ ఖాళీ చేపించేసేసి తర్వాత ప్రతిఘటించిన ప్రతి ఆడ మగ తేడా లేకుండా ఎంత ఘోరంగా వాళ్ళని చిత్రహింసలకు గురి చేసింది సోషల్ మీడియాలో ప్రతిరోజు కనిపిస్తూనే ఉంది. మొత్తం విద్యార్థులను ఖాళీ చేసేసేసి తర్వాత దానికి 12-13 ఫీట్ల కంచెలు పెట్టుకొని ఆ కంచెల మధ్యలో నిలిచిపోవాల్సిన దుస్థితి తెచ్చుకున్నావు కదా ముఖ్యమంత్రిగా ఉండి. ఇంతకన్నా సిగ్గెగ్గులేనితనం ఏమైనా ఉంటుందా? తర్వాత విద్యార్థులకి కాంగ్రెస్ పార్టీ అనేది ఎప్పుడు కూడా ఘోరమైన సిచ్యువేషనే తప్ప విద్యార్థుల పట్ల కాంగ్రెస్ పార్టీది ఎన్నడూ కూడా విద్యార్థుల పట్ల ఒక పద్ధతి ప్రకారం వ్యవహరించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి లేదు. ఇదే కాంగ్రెస్ పార్టీ కాదండి తెలంగాణ ఉద్యమంలో 375 మంది విద్యార్థుల్ని కాల్చి చంపింది. నిర్బంధాల పాలు వేలాది విద్యార్థులు నిర్బంధాల పాలు చేసింది. ఇదే కాంగ్రెస్ పార్టీ కాదండి జేసీఎస్ ప్రసాద్ని తర్వాత ఇదే కాంగ్రెస్ పార్టీ కదా జార్జి రెడ్డిని హత్య చేపించింది. ఇదే కాంగ్రెస్ పార్టీ కదా జేసీఎస్ ప్రసాద్ని వీళ్ళందరినీ ఎన్కౌంటర్లలో చంపించింది. ఇదే కాంగ్రెస్ పార్టీ కదా. ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్ జేసీఎస్ ప్రసాద్ కానివ్వండి జార్జి రెడ్డి కానివ్వండి ఇద్దరు ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళు సైన్స్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళందరినీ కాల్చి చంపించింది ఇదే కాంగ్రెస్ పార్టీ. ఇదే వెంగళరావు ప్రభుత్వం కదా ఎంతమంది విద్యార్థుల్ని చంపించిందండి. ఇదే కాంగ్రెస్ పార్టీ కదా ఎన్కౌంటర్ల పరంపరని కొనసాగించి కొన్ని వేల మంది విద్యార్థుల్ని యువకుల్ని చావగొట్టింది. ఇదే కాంగ్రెస్ పార్టీ కదా మొత్తం ఉస్మానియాకి ఇవాళ ఈ దుస్థితి తీసుకొని వచ్చింది. లక్షలాది మంది విద్యార్థులని లీగల్ జెనసైడ్ అంటే నరమేధం రాజ్యాంగబద్ధమైన నరమేధంలో వాళ్ళని ఆహుతి చేసింది కాంగ్రెస్ పార్టీ అనేక సంవత్సరాలుగా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చివరికి ఆ భూములమ్మి కూడా యూనివర్సిటీల భూములమ్మి డబ్బు సంపాదించాలనే కోరిక కాంగ్రెస్ ప్రభుత్వాలది. వీళ్ళు వచ్చిన తర్వాత ఏం చేశారండి రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ భూములు ఎక్కడ భూములు లేవా హైదరాబాద్లో? లక్షలాది ఎకరాల భూమి ఉన్నది కావాలంటే భూమి ఎక్వైర్ చేసుకోవచ్చు. ఎక్కడ భూములు లేనట్టుగా రాజేంద్ర నగర్ యూనివర్సిటీ అగ్రికల్చర్ యూనివర్సిటీ భూములు హైకోర్టుకు దారాదత్తం చేయాల్సిన అవసరం ఏర్పడింది. 100 ఎకరాల భూమి తీసుకుపోయి మీరు హైకోర్టు అక్కడ కన్స్ట్రక్ట్ చేయాల్సిన అవసరం ఉన్నదా? తర్వాత 400 ఎకరాల హెచ్ఈసి భూములని అక్కడి నుంచి తీసేయాల్సిన అవసరం ఉన్నదా? అమ్మి ప్రభుత్వ కార్యక్రమాలకు ఉపయోగించాల్సిన అవసరం ఉన్నదా? ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ మీరు వచ్చిన 2 సంవత్సరాలలో ఏం చేసింది? విద్యార్థులు రెచ్చగొట్టినారు అంత మునుపు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా రెచ్చగొట్టి వాళ్ళని ఉపయోగించుకున్నారు. అధికారంలో రాగానే వాళ్ళని కాలుతుందని నేను తర్వాత తెలంగాణ ఉద్యమకారుల గురించి మాట్లాడుతావు. సిగ్గు లజ్జ ఉన్నదా కాంగ్రెస్ పార్టీకి? ఏం చేశారు మీరు పట్టాలు ఇస్తా అన్నారు, సన్మానాలు చేస్తామని అన్నారు. ఏం చేశారు? ఇల్లీగల్గా చట్ట విరుద్ధంగా కోదండరామ్కి ఎమ్మెల్సీ కట్టబెట్టినారు. చెంప పగలటట్టు కొట్టింది సుప్రీంకోర్టు. మీరు చేసిన దౌర్జన్యాన్ని తర్వాత దుర్మార్గాన్ని అన్యాయాన్ని సుప్రీంకోర్టు సెటిసైడ్ చేస్తే దాంట్లో ఇంటర్ఫియర్ అయితే సుప్రీంకోర్టును ఆక్షేపిస్తారండి? అలవాటైపోయింది చీఫ్ మినిస్టర్కి సుప్రీంకోర్టును ఆక్షేపించడం. గతంలో 2 సందర్భాలలో సుప్రీంకోర్టు ఇట్లా ఆక్షేపిస్తూ ఉంటే ఇది పద్ధతి కాదని మందలిచ్చిన సందర్భం కూడా ఉంది. అయినా సిగ్గురాదు కదా మళ్ళీ ఇంకోసారి మాట్లాడితే కుట్ర అని. కోర్టు కుట్ర బన్నుతుందా? నీ కాంగ్రెస్ చరిత్ర అనుకుంటున్నావా? కోర్టు చరిత్ర కోర్టు పద్ధతి ప్రకారం నడుస్తుంది. అది కూడా సుప్రీంకోర్టు
ఫైనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ సుప్రీం కోర్ట్ అంటే. నేర్చుకో, స్కూల్కి పోయి ఎవరితో ఎట్లా మాట్లాడాలి నేర్చుకో. తల్లితో మాట్లాడిన పద్ధతి ఏంది, పిల్లలతో మాట్లాడాల్సిన పద్ధతి ఏంది, ఆడవాళ్ళతో మాట్లాడాల్సిన పద్ధతి ఏంది, విద్యార్థులతో మాట్లాడాల్సిన పద్ధతి ఏంది. విశ్వవిద్యాలయానికి పోయి తీట అని మాట్లాడతావు. చదువుకో, స్కూల్కి పో, బాగుంటుంది. ఎవడిష్టం ఉన్నట్టు వాడు పరిపాలించే దానికోసమే ఇది రాజ్యాంగబద్ధమైన పరిపాలన. ఇది నా ఇష్టం ఉన్నట్టు చేస్తాను. నీ బాబు సొమ్మానే నువ్వు 1000 కోట్లు కావాలా 2000 కోట్లు కావాలా అని పెద్ద పెద్ద తీకనాలు తీస్తావు. నువ్వు పోయి అక్కడ 2 ఏళ్ళలో ఏం చేసినావు, పీకినావా నువ్వు? 2 సంవత్సరాలలో ఏమిచ్చిన ఉస్మానియా యూనివర్సిటీకి? జనాన్ని మోసం చేయడము, నోటికొచ్చినట్టు మాట్లాడము, రౌడీలాగా బెదిరించడము, ఎదిరించి ఇది పద్ధతి కాదని చెప్పిన వాళ్ళ మీద కేసులు పెట్టడము, వేల కేసులు, పోలీసుని దుర్వినియోగం చేయడము, పరిపాలన గాలికి వదిలేయడము, కనీసం ఎరువులు కూడా ఇవ్వలేని దౌర్భాగ్యమైన పరిస్థితికి ఇవాళ రాష్ట్రాన్ని నెట్టేసాయి. వ్యవసాయం ప్రజలు చేసుకునే ఒక రైతులు కష్టపడి చేసుకున్న వ్యవసాయానికి కూడా నువ్వు కనీస తోడ్పాటు ఇవ్వలేని వాడి నువ్వు ఎందుకు ముఖ్యమంత్రిగా ఉండాలా? ఆలోచించుకో. నువ్వు మాట్లాడిన ప్రతిదానికి వ్యతిరేకంగా నువ్వు ఇవాళ పనిచేస్తున్నావు. నువ్వు చేసిన ఒక్క వాగ్దానాన్ని కూడా నువ్వు తీర్చలేకపోతున్నావు. ఇవాళ 16 గంటలు పని చేపిస్తావు ఆర్టీసీ కార్మికులు. లేబర్ లాస్ ఎక్కడ పోయినాయి? 16 అవర్స్. ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఏం చేసుకున్నాం మనం, ఏమనుకొని ఎవరిని తెచ్చుకున్నాం, ఇవాళ ఏమవుతున్నది? మోసపోతే గోసపడతామని కేసీఆర్ గారు నెత్తి నోరు పెట్టుకొని చెప్పిండు. ప్రతిదీ ఆలోచించండి, కనీసం అది చేయండి. ఆలోచించకపోతే బతుకు ఇంతకన్నా అధ్వానం అవుతుందే తప్ప మంచి కాదు. మనం కూర్చున్న కాడ అన్ని తీసుకొచ్చి పెట్టిన వాళ్ళని పక్కన పెడితే ఆ కనీసము చేసిన పొరపాటును కూడా ఇవాళ స్ఫురించుకోకపోతే బతుకు అనేది చాలా అధ్వానంగా జరగబోతా. పరిస్థితులు ఇంకా అధ్వానంగా ఉంటాయి. అణిచివేత ఉంటుంది, ఆకలి ఉంటుంది, నిరుద్యోగం ఉంటుంది, వీటన్నిటితోనే అరాచకం ఉంటుంది. జీవితం అల్లకల్లోలం అయితే రాష్ట్రం అల్లకల్లోలం అయితే ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది వీటి మీద. ఇవన్నీ ఆలోచించుకోకుండా మళ్ళా అదే జరుగుతుంది అని గాలికి వదిలేసేస్తే గాలి పనులే మిగులుతాయి. మరి ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది, యువకులు ఆలోచించాల్సిన అవసరం ఉంది, కొత్త మేధావులు రావాల్సిన అవసరం ఉంది, ఉద్యమకారులు రావాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఉట్టిగానే కాదు కదా. కట్టుకున్న సౌదవాళ్ళని కూలగొడతా ఉంటే దేవుడికి మొక్కితే కాదు, దిగాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ చాలా కీలకమైన అంశాలు ఇవి మనం చూస్తా ఉన్నాం. మోసపోతే గోసపడతామని కేసీఆర్ గారు ఏదైతే ఎన్నికల సందర్భంగా హెచ్చరించారో అవన్నీ కూడా వాస్తవ రూపం దాలుస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుందని ప్రజలకు సంబంధించిన అభిమతాన్ని భరత్ కుమార్ గారు చాలా స్పష్టంగా చెప్తున్న సందర్భం మనం చూస్తున్నాం. శ్రీధర్ గారు కూడా చెప్పారు. అనేక కీలకమైన అంశాలు విశ్వవిద్యాలయానికి వెళ్ళిన సందర్భంలో మాట్లాడాల్సిన మాటలా అని చెప్పేసి కూడా నిలదీస్తున్న సందర్భం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. యూరియా సమస్యను కూడా పరిష్కరించకుండా విద్యార్థులను పూర్తిగా నిర్బంధించి ఏకంగా ఉస్మానియా యూనివర్సిటీనే జైలుగా మార్చి అక్కడ పర్యటించడం అనేది కూడా అత్యంత దుర్మార్గమైన చర్య అని కూడా అభివర్ణిస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. శ్రీధర్ గారు, మరో ముఖ్యమైన అంశం కూడా మనకు కనిపిస్తుంది. తెలంగాణకు సంబంధించిన రాష్ట్ర ప్రయోజనాలు, ఓవైపు రాష్ట్రంలోని ముఖ్యమంత్రి అలాగే కేంద్రంలోని ప్రధాని, అంటే రెండు ప్రభుత్వాలు, కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు కాల రాస్తున్నాయని నిన్న కేటీఆర్ గారు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన సందర్భం. పూర్తిగా ఒక లోపాయికారి ఒప్పందం మిలాఖత్తో తెలంగాణకు సంబంధించిన జల వనరుల దోపిడీ జరుగుతోంది. గోదావరికి సంబంధించి కావేరికి సంబంధించిన లింక్ కూడా ఇందులో భాగమే. దీనికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కూడా ఇందులో భాగమే అనే అంశాన్ని ఆయన ప్రస్తావించిన సందర్భం కూడా కనిపించింది. ఎట్లా చూడాలి ఈ కీలకమైన అంశాన్ని మనం? అంటే చాలా సందర్భాల్లో కేటీఆర్ గారు అన్నారు, నిన్న కూడా అన్నారు, రేవంత్ రెడ్డి గారికి ఒక రక్షణ కవచంలాగా బీజేపీ పనిచేస్తుంది. మిగతా రాష్ట్రాల్లో లేని ఒక విచిత్రమైన సన్నివేశం తెలంగాణలో ఏమిటంటే, ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ని సమర్థిస్తుంది, కాంగ్రెస్ బీజేపీని సమర్థిస్తుంది. కేంద్ర వైఫల్యాలు ముందుకొచ్చినప్పుడు కాంగ్రెస్ కేంద్రాన్ని వెనకేసుకొస్తుంది, రాష్ట్ర వైఫల్యాలు ముందుకొచ్చినప్పుడు కేంద్ర ప్రతినిధులు వాళ్ళు వెనకేసుకొస్తున్నారు.
ఇంతవరకు మీరు గమనించండి, నేను కేటీఆర్ గారి ప్రసంగంలో చాలా సూటిగా అడిగాను. ఏనాడైనా తెలంగాణ సమస్యల మీద పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా లేదా కాళేశ్వరం జాతీయ హోదా, ఎందుకంటే వాళ్ళు వాగ్దానం చేసి ఉన్నారు పాలమూరు రంగారెడ్డి విషయంలో బీజేపీ ఎన్నికలకు ముందు, దాని విషయంలో కానీ ఇతరత్ర తెలంగాణ ప్రయోజనాల విషయంలో కానీ ఏనాడు కూడా కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు మంత్రులుగా ఉండి ఆయన కేంద్రంలో నోరు విప్పలేరు. ప్రత్యేకించి వీళ్ళు ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి వచ్చే ఉపద్రవాన్ని వీళ్ళు ముందే హెచ్చరిస్తున్నారు బీజేపీ నాయకులు. అదొక విచిత్రం. సాధారణంగా ప్రత్యర్థి పార్టీలకు ఉపద్రవం పొంచి ఉంటే వీళ్ళు గట్టెక్కి చూస్తూ ఉండాలి ఏం జరుగుతుందో. కానీ హెచ్చరిస్తున్నారు, రేవంత్ రెడ్డి గారు జాగ్రత్త, ఇక మీ మంత్రులే మీకు వెన్నుపోటు పొడుస్తారు, కేర్ఫుల్గా ఉండు, మీ ముఖ్యమంత్రి పదవి రక్షించుకొని. బీజేపీ నాయకులు బండి సంజయ్ గారు అన్నారు చాలా సందర్భాలు. అట్లాగే బీజేపీ గారు ఇంకొక రేవంత్ రెడ్డిని ఏమన్నా అంటే తెలంగాణ భవన్ మీదకి దాడి చేస్తానని బండి సంజయ్ ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. బండి సంజయ్ ఎవడు? కేంద్ర హోంమంత్రిత్వ దాంట్లో సహాయ మంత్రి. ఒక సహాయ మంత్రి క్రిమినల్ కన్నా అద్వాయంగా దేశానికి నాయకత్వం వహించాల్సిన ఒక కేంద్ర సహాయ మంత్రి, అది కూడా హోంశాఖ సహాయ మంత్రి, నేను దాడి చేస్తానని ఓపెన్గా మాట్లాడాడు. అంటే ఈ రిలేషన్ అంటే అది రేవంత్ రెడ్డి గారిని వెనకేసుకొని వచ్చేది. రేవంత్ రెడ్డిని ఏమన్నా అంటే ఇంతకన్నా ఉదాహరణలు ఏమన్నా ఉంటాయండి? ఇంకా స్పష్టంగా ఏ రకంగా అర్థం కాని భాష ఏది లేకుండా సామాన్యమైన భాషలో బీజేపీ కాంగ్రెస్ ఏ రకంగా మిలాఖత్ అయినది అనేది స్పష్టంగా చూపిస్తున్న తర్వాత, వాళ్ళంతట వాళ్ళ మాట్లాడుతున్న తర్వాత కూడా మనం దాన్ని ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఈ గత 2 సంవత్సరాల కాలంలో మీరు తీసుకుంటే ఓ చిన్న విషయం ఉంటుంది. బీజేపీ కాంగ్రెస్ కలిపి బీఆర్ఎస్ మీద దాడి చేస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నది. అంటే ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ 2 పార్టీలు ఎంత వీక్, ఎంత బలహీన పడినాయి అనేది ఒకటి, బీఆర్ఎస్ పార్టీ ఎంత గట్టిగా ఉన్నది అనేది కూడా ఆలోచన చేయాలి. 2 నేషనల్ పార్టీలు, ఒకటి కేంద్రంలో ప్రభుత్వంలో ఉంటుంది, ఇంకోటి రాష్ట్రంలో ప్రభుత్వం ఉంటుంది. వీళ్ళిద్దరు కలిసి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మీద దాడి చేస్తున్నారంటే గమనించాల్సిన విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ స్ట్రాంగ్ పార్టీ, ఈ 2 పార్టీలు బలహీనమైన పార్టీ, ప్రజలకి ఏమి చేయలేని పార్టీలు. ఏమి చేయలేదు కాబట్టికనే ఇవాళ చేయలేని వాడు ఏం చేస్తాడనంటే చేసిన వాళ్ళ మీద దుమ్మెత్తి పోసే కార్యక్రమం. కానీ మీరు ఎన్నికలలో ఏం చెప్పొచ్చినారు? అది చేస్తాము ఇది చేస్తాము అని చెప్పినారు. చెప్పి ఇవాళ చేయకపోవడం. ఇందుకు నువ్వు శ్రీధర్ గారు మాట్లాడుకుంటూ ఒక విషయాన్ని చెప్పినారు. ఏమన్నారు? పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా అన్నారు, కాళేశ్వరంకి జాతీయ హోదా అన్నారు. సుష్మా స్వరాజ్ ఆమె హామీ ఇచ్చారు. మరి ఈ హామీలు బీజేపీ పార్టీ ఏం చేసింది తెలంగాణ ప్రజల పట్ల? తెలంగాణ 2014లో ఏర్పడితే ఇయ్యాలటి దాకా బీజేపీకి ఏమాత్రం శరం ఉన్నా కానీ, నిజంగా వాళ్ళు మనుషులైతే మీరు తెలంగాణకు తెచ్చిన ఒక ప్రాజెక్ట్ పేరు చెప్పండి. ఒక్క ఇండస్ట్రీ తీసుకొచ్చినారా మీరు తెలంగాణకి? మీరు ప్రభుత్వంలో ఉన్నారు కదా, నిరాఘాటంగా ఈ 13-12 సంవత్సరాల నుంచి ప్రభుత్వంలో ఉన్నారు. ఏం చేసినారు చెప్పండి? చేయకపోవడం పక్కన పెట్టి ఈ రాష్ట్రానికి రావాల్సిన సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ఏదైతే ఉన్నదో, కేటీఆర్ గారు ప్రయత్నం చేసి ఇక్కడికి తీసుకురావాలనుకున్న సెమీ కండక్టర్ ఇండస్ట్రీని గుజరాత్కు తీసుకుపోయినారు. మహారాష్ట్రకు వచ్చే సెమీ కండక్టర్ ఇండస్ట్రీని గుజరాత్కు తీసుకుపోయినారు. కాంగ్రెస్ పార్టీ ఒక్క మాట మాట్లాడలేదు. కాంగ్రెస్ పార్టీ బీజేపీని సమర్థిస్తుంది, బీజేపీ పార్టీ కాంగ్రెస్ని సమర్థిస్తుంది. తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా. ఎవరికి వ్యతిరేకంగా? తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా. ఎవరికి వ్యతిరేకంగా? తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా. ఒక్క నవోదయ స్కూల్ ఇవ్వని దుష్టమైన పరిపాలన బీజేపీది. ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వని దుష్టమైన పరిపాలన బీజేపీది. సిగ్గు ఎగ్గు లేకుండా ఇవాళ నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు బీజేపీ నాయకులు. తరువాత తెలంగాణ నీళ్లని ఎత్తుకొని పోయేదానికోసం ఇవాళ కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ, పక్క రాష్ట్రంలో ఉన్న టీడీపీ పార్టీ,
ఈ రాష్ట్ర పరిపాలన చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ముగ్గురు ఏకమయ్యి గోదావరి జలాల్ని కృష్ణా జలాల్ని తెలంగాణకి దక్కకుండా తెలంగాణ రైతుల నెత్తి మీద శని పెట్టి ఇవాళ గుంజుకపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని వ్యతిరేకిస్తున్నది ప్రజల పక్కన నిలబడి కొట్లాడుతున్న బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారి నాయకత్వంలో పార్టీని ఇవాళ ముప్పేట దాడి చేస్తూ ఉన్నారు. ఈ ముగ్గురు దుర్మార్గులు కలిసి ఇవాళ తెలంగాణ యొక్క ప్రయోజనాల్ని, తెలంగాణ యొక్క ప్రజల యొక్క ప్రయోజనాల్ని మంటగలిపే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇంతకన్నా ఘోరమే ఉంటుందండి. ఇంతకన్నా ఘోరమే ఉంటుంది. ఇంతకన్నా అస్తిత్వానికి ప్రమాదమే ఉంటుంది. తెలంగాణ అస్తిత్వానికి ప్రమాదం. ఇవాళ తెలంగాణ నిధులకి ప్రమాదం ఏర్పడింది, తెలంగాణ ఉద్యోగాలకు ప్రమాదం ఏర్పడింది, తెలంగాణ నీళ్లకు ప్రమాదం ఏర్పడింది, తెలంగాణ అస్తిత్వానికే ప్రమాదం ఏర్పడింది. ఇదే కదా ఈ విషయం మీద రాజీ లేని కొట్లాట చేస్తున్నారు కాబట్టి కదా ఇవాళ కేసీఆర్ గారి కుటుంబం మీద అయితేనేమి, తెలంగాణ అస్తిత్వ పార్టీ అయిన బీఆర్ఎస్ మీద అయితేనేమి ఇవాళ ముప్పేట దాడి చేస్తూ ఉన్నారు. తర్వాత కేసులు పెట్టి తర్వాత అనేక రకాలుగా ఇబ్బందుల పాలు చేస్తూ ఉన్నారు. ప్రజలకి అండగా బీఆర్ఎస్ అనేది ప్రజలకు అండగా ఉండకుండా ఉండేదానికోసం దాన్ని దాన్ని నష్టపరచాలి, నాశనం చేయాలనే ప్రయత్నం ఇవాళ ఈ దుర్మార్గపు 3 పార్టీలు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ కలిసి చేస్తూ ఉన్నది. అది గమనించాల్సిన అవసరం ఉన్నది. గమనించకపోతే నష్టపోతాం, కష్టపడతాం, తర్వాత మళ్ళీ పాత యుగాల స్టైల్ రాజ్యాలకి బాటలు వేసిన వాళ్ళం అవుతాం. అందుకనే ఒక కొత్త తరం మేధావులు కావాల్సిన అవసరం ఉంది. కొత్త తరం పోరాటవాదులు తెలంగాణకి అవసరం. అది ఆలోచించుకోవాల్సిన ఆవశ్యకత ఇవాళ మళ్ళీ మన ముందుకు వచ్చింది. మనం చూస్తున్నాం కాంగ్రెస్, టీడీపీ అలాగే బీజేపీ ఈ 3 పార్టీలు కలిసి చేస్తున్న ముప్పేట దాడితో తెలంగాణ పోరాడి సాధించుకున్న నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదం పూర్తిగా నీరుగారిపోతుందని భారత్ గారు ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. కేవలం నీళ్లు, నిధులు, నియామకాలే కాదు, తెలంగాణ అస్తిత్వమే ఇప్పుడు ప్రమాదంలో పడుతున్న పరిస్థితి నేపథ్యంలో తెలంగాణ యువత మేల్కొనాలి, తెలంగాణకు సంబంధించిన మేధావులు కూడా మాట్లాడాల్సిన అవసరం ఉందని కూడా ఆయన కుండబద్దలు కొట్టి చెప్తున్న సందర్భం మనకు కనిపిస్తుంది. శ్రీధర్ గారు, ఇక్కడ మనం చూసినాం నీళ్లకు సంబంధించి ఇప్పుడు శ్రీధర్ గారు మన భరత్ గారు చెప్పినట్టు నీళ్లు కావచ్చు, నిధులు కావచ్చు, నియామకాలు కావచ్చు, కొట్లాడి సాధించుకున్న ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా పూర్తిగా చేజారిపోతున్న సందర్భం కనిపిస్తుంది. తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ ప్రభుత్వం, పక్క రాష్ట్రంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇవన్నీ కూడా మీలాఖాత అయిపోయి పూర్తిగా తెలంగాణ హక్కులను అడుగడుగునా కూడా కాల రాస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని నిన్న కేటీఆర్ గారు తీవ్ర స్థాయిలో హెచ్చరించిన పరిస్థితి మనం చూస్తున్నాం. మోదీ, రేవంత్ మీలాఖాత అయ్యారనే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించిన పరిస్థితి ఈరోజు పత్రికల్లో కూడా ప్రముఖంగా కనిపిస్తుంది. ఎట్లా చూడాలి ఈ వ్యాఖ్యలను? తెలంగాణ సమాజం కూడా ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ గారి అపాయింట్మెంట్ దొరకని సందర్భాలు చాలా ఉన్నాయి ఢిల్లీకి పోతే. కానీ ఈయన ఎప్పుడు అడిగితే అప్పుడు మోడీ గారు అపాయింట్మెంట్ ఇస్తున్నారు. ఇద్దరు బడే భాయ్ చోటే భాయ్ అనుకుంటూ మాట్లాడుతున్నారు. ఆ సంబంధ బాంధవ్యాలు ముఖ్యమంత్రి, ప్రధానమంత్రిగా వేరుగా కాదనలేం. కానీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఏం చేయాలి? తెలంగాణకు రావాల్సిన వాటాలు, హక్కులు, వాటి విషయంలో కేంద్రాన్ని ప్రశ్నించాలి, నిలదీయాలి, యుద్ధం ప్రకటించాలి అవసరమైతే. ఏం సంగతి మీరు చేస్తారా చేయరా అని చెప్పి. ఒకసారి మనం వెనక్కి వెళ్తే కరెంటు మోటార్లకు మీటర్లు పెడతామని కేంద్రం అన్నప్పుడు కేసీఆర్ గారు ఏకంగా హైదరాబాద్ దగ్గర ధర్నా చేశారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ధర్నా చేశారు. నేను చావనని చేస్తా కానీ మీటర్లు పెట్టనని చెప్పాడు, హెచ్చరించాడు ఏకంగా మోడీ గారు. ఆ వాయిస్ ఇది రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైనా విన్నావా? 20 నెలల్లో పాలమూరు రంగారెడ్డి బీజేపీ వాగ్దానం చేసి మేము ఎన్నికల అధికారంలోకి వస్తే 14 ముందు అధికారంలోకి వస్తే మేము పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా చేస్తామని మహబూబ్ నగర్ వేదికగా చెప్పారు. మరి రేవంత్ రెడ్డి గారు 20 నెలల్లో ఒక్కసారైనా కేంద్రాన్ని నిలదీసిన సందర్భం ఉందా? ఏమైంది మా జాతీయ ప్రాజెక్ట్ ఏమైంది? ఇందాక భరత్ గారు ప్రస్తావించినట్టు ఒక కొత్త జిల్లా ఏర్పడితే జిల్లాకు ఒక నవోదయ విద్యాలయం ఇవ్వాలి. మనం 33 జిల్లాలు చేసుకున్నాం, హైదరాబాద్ బోర్డు 32. ఇంతవరకు ఒకటి ఇవ్వాలి. దేశమంతా మెడికల్ కాలేజీలు ఇచ్చారు కానీ ఇక్కడ ఇవ్వాలి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం చేయాలి? కేంద్రం మీద యుద్ధం చేయాలి, పోరాటం చేయాలి, ప్రజలను సమీకరించాలి, అఖిలపక్ష సమావేశాలు పెట్టాలి. ఏది ఉలుకు పలుకు ఏముండట్లేదు మీరు గమనించండి. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు చాలా ఉన్నాయి, కనిపిస్తున్నాయి, స్పష్టంగా కనిపిస్తున్నాయి అన్ని రంగాల్లో.
బీజేపీ నాయకులు ఒక్క ప్రశ్న వేయట్లేదు ముఖ్యమంత్రి గారు. ఏమయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు ఎన్నికల ముందు ఇది చెప్పారు కదా, ఏమైంది? అది ప్రజల పక్షాన ఇవాళ వ్యవసాయం సంక్షోభంలో ఉంది, వ్యవసాయదారుల గురించి మాట్లాడట్లేదు, విద్యార్థుల గురించి మాట్లాడట్లేదు, బీజేపీ యువత గురించి మాట్లాడట్లేదు, కాంగ్రెస్ చేసిన ఎన్నికల వాగ్దానాల గురించి మాట్లాడట్లేదు. అంటే పరస్పరం కూడబొలుక్కుని తెలంగాణను నిండా ముంచే ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ కాంగ్రెస్ నాయకులు. అందుకే ఒక విచిత్రమైన సన్నివేశం ఇక్కడ ఉంది. రేవంత్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ముగ్గురు కూడబొలుక్కుని మోడీ, రేవంత్ రెడ్డి గారు ఒకటే నడిపిస్తున్న కథ, ఈ తతంగం అంతా మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణ ప్రజలు మేల్కోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున మోసం, కుట్ర జరగబోతోంది. తెలంగాణను శాశ్వత సమాధి చేసే ఒక కుట్ర జరుగుతుంది తెలంగాణ ప్రయోజనాలకు. దానికి తెలంగాణ ప్రజలు మేల్కోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను కేటీఆర్ గారు తన ప్రసంగంలో చాలా సోదాహరణంగా చాలా చెప్పారు. నేను విన్నాను మొత్తం లైవ్. ఐటీఆర్ దగ్గర నుంచి మొదలుపెట్టి, అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే అన్ని అనుకున్న ఐటీఐఆర్, దాని నుంచి మొదలుకుంటే కేంద్రీయ విద్యాలయాల దాకా, పాలమూరు రంగారెడ్డి నుంచి మొదలుకుంటే ఎరువుల బస్తాల దాకా ఇన్ని జరుగుతున్నా కేంద్రం పట్టనట్టు వ్యవహరిస్తే రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించడం మానేసి కిమ్మనకుండా ఉన్నాడు. అట్లాగే రేవంత్ రెడ్డి గారి వైఫల్యాలను కూడా కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, అక్కడ మోడీ గారు ఎవరూ ప్రశ్నించకుండా, వాళ్ళు కిమ్మనకుండా, ఇద్దరు అంతర్గతంగా బయట మనం తిట్టుకుందాం కానీ మన తెలుగులో సామెత ఉందిగా, నేను కొట్టినట్టు ఏడుస్తాను, నువ్వు ఏడ్చినట్టు చేయమని. ఆ పద్ధతిలో ఇద్దరు కొనసాగుతున్నారు. ఇద్దరు రెండు పార్టీల నాయకులు కూడా ఇవాళ తెలంగాణకు బద్ధ శత్రువులుగా మారిపోయారు. భరత్ గారు, శ్రీధర్ గారు చెప్పినట్టు వాస్తవానికి జాతీయ హోదా ఒక ప్రాజెక్ట్ ఇవ్వాలనే హామీ ఇప్పటి వరకు కూడా 11.5 ఏళ్ళు గడుస్తున్నా కూడా తెలంగాణకు నెరవేరని సందర్భం. దీనికి తోడుగా కీలకమైన ఐటీఆర్ వంటి ప్రాజెక్టులతో రద్దు చేసి యువత అవకాశాలను దెబ్బతీసిన సందర్భం. విషయం ఏంటంటే, చాలా ప్రధానమంత్రి గారు ఎంత స్పష్టంగా విషయాన్ని కక్కుతాడంటే తెలంగాణ మీద ఇంకా అర్థం చేసుకోలేని పరిస్థితి తెలంగాణ యువత, తర్వాత తెలంగాణ ప్రజలు ఉంటే బాధాకరమైన విషయం. తల్లిని చంపి పిల్లని బతికిచ్చినారని తెలంగాణ యొక్క ఆవిర్భాన్ని వర్ణించిన వ్యక్తిత్వం మోడీ గారిది. తల్లిని చంపి పిల్లని బతికిచ్చేది ఏందండి? తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఉన్నది. నీ గుజరాత్ లాగా మహారాష్ట్రలో కలిసి లేదు. తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఉన్నది. 200 సంవత్సరాలు ఒక ప్రత్యేక ప్రాతిపదిక గల దేశంగా బ్రిటిష్ ఇండియాలో ఉన్నది. దాన్ని తీసుకుపోయి నువ్వు ఆంధ్రప్రదేశ్లో కలిపి ఒక హింసాయుత్వకమైన ఒక క్రీడని మీరు క్రియేట్ చేసి దాని నుంచి సంతోషాన్ని అనుభవించిన పార్టీలలో బీజేపీ, జనసంఘ్ పార్టీ కూడా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ విష క్రీడ ఏదైతే ఉందో, ప్రజలని, తెలంగాణ ప్రజల్ని దగ్గర 67 సంవత్సరాలు ఇబ్బందుల పాలు చేసిన ఈ విష క్రీడ ఏదైతే ఉన్నదో, దాన్ని కనీసం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆలోచన కూడా చేయకుండా తెలంగాణ పట్ల విషం కక్కిన ప్రధానమంత్రి ఆయన మంచి చేస్తాడని ఎట్లా అనుకోవాలండి? పోనీ మార్చుకున్నాడా? అనేక రకాల సత్కార సన్మానాలు చేసినాం మనం, మార్చుకోలేదు. రావడం ఏం చేసిండ్రు? ఐటీఐఆర్ని తీసేసిండ్రు. ఐటీఐఆర్ ఉద్యమ కాలంలో ప్రామిస్ చేసిందా ఉన్నారు. ప్రజలకి అండగా బీఆర్ఎస్ అనేది ప్రజలకు అండగా ఉండకుండా ఉండేదానికోసం దాన్ని దాన్ని నష్టపరచాలి, నాశనం చేయాలనే ప్రయత్నం ఇవ్వాల ఈ దుర్మార్గపు 3 పార్టీలు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ కలిసి చేస్తూ ఉన్నది. అది గమనించాల్సిన అవసరం ఉన్నది. గమనించకపోతే నష్టపోతాం, కష్టపడతాం, తర్వాత మళ్ళీ పాత యుగాల స్టైల్ రాజ్యాలకి బాటలు వేసిన వాళ్ళం అవుతాం. అందుకనే ఒక కొత్త తరం మేధావులు కావాల్సిన అవసరం ఉంది. కొత్త తరం పోరాటవాదులు తెలంగాణకి అవసరం. అది ఆలోచించుకోవాల్సిన అవసరం, ఆవశ్యకత ఇవాళ మళ్ళీ మన ముందుకు వచ్చింది. మనం చూస్తున్నాం కాంగ్రెస్, టీడీపీ అలాగే బీజేపీ ఈ 3 పార్టీలు కలిసి చేస్తున్న ముప్పేట దాడితో తెలంగాణ పోరాడి సాధించుకున్న నీళ్లు, నిధులు, నియామకాలు అనే
నినాదం పూర్తిగా నీరుగారిపోతుందని భారత్ గారు ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. కేవలం నీళ్లు నిధులు నియామకాలే కాదు, తెలంగాణ అస్తిత్వమే ఇప్పుడు ప్రమాదంలో పడుతున్న పరిస్థితి నేపథ్యంలో తెలంగాణ యువత మేల్కొనాలి, తెలంగాణకు సంబంధించిన మేధావులు కూడా మాట్లాడాల్సిన అవసరం ఉందని కూడా ఆయన కుండబద్దలు కొట్టి చెప్తున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. శ్రీధర్ గారు, ఇక్కడ మనం చూసినాం నీళ్లకు సంబంధించి ఇప్పుడు శ్రీధర్ గారు మన భరత్ గారు చెప్పినట్టు నీళ్లు కావచ్చు, నిధులు కావచ్చు, నియామకాలు కావచ్చు, కొట్లాడి సాధించుకున్న ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా పూర్తిగా చేజారిపోతున్న సందర్భం కనిపిస్తుంది. తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ ప్రభుత్వం, పక్క రాష్ట్రంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఇవన్నీ కూడా మీలాఖత అయిపోయి పూర్తిగా తెలంగాణ హక్కులను అడుగడుగునా కూడా కాల రాస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని నిన్న కేటీఆర్ గారు తీవ్ర స్థాయిలో హెచ్చరించిన పరిస్థితి మనం చూస్తున్నాం. మోదీ రేవంత్ మీలాఖత అయ్యారనే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించిన పరిస్థితి ఈరోజు పత్రికల్లో కూడా ప్రముఖంగా కనిపిస్తుంది. ఎట్లా చూడాలి ఈ వ్యాఖ్యలను, తెలంగాణ సమాజం కూడా ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ గారి అపాయింట్మెంట్ దొరకని సందర్భాలు చాలా ఉన్నాయి ఢిల్లీకి పోతే, కానీ ఈయన ఎప్పుడు అడిగితే అప్పుడు మోడీ గారు అపాయింట్మెంట్ ఇస్తున్నారు. ఇద్దరు బడే భాయ్ చోటే భాయ్ అనుకుంటూ మాట్లాడుతున్నారు. ఆ సంబంధ బాంధవ్యాలు ముఖ్యమంత్రి ప్రధానమంత్రిగా వేరుగా కాదనలేం, కానీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఏం చేయాలి? తెలంగాణకు రావాల్సిన వాటాలు, హక్కులు, వాటి విషయంలో కేంద్రాన్ని ప్రశ్నించాలి, నిలదీయాలి, యుద్ధం ప్రకటించాలి అవసరమైతే. ఏం సంగతి మీరు చేస్తారా చేయరా అని చెప్పి. ఒకసారి మనం వెనక్కి వెళ్తే కరెంటు మోటార్లకు మీటర్లు పెడతామని కేంద్రం అన్నప్పుడు కేసీఆర్ గారు ఏకంగా హైదరాబాద్ దగ్గర ధర్నా చేశారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ధర్నా చేశారు. నేను చావనని చేస్తా కానీ మీటర్లు పెట్టనని చెప్పాడు, హెచ్చరించాడు ఏకంగా మోడీ గారు. ఆ వాయిస్ ఇది రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైనా విన్నావా? 20 నెలల్లో పాలమూరు రంగారెడ్డి బీజేపీ వాగ్దానం చేసేది, మేము ఎన్నికల అధికారంలోకి వస్తే 14 ముందు అధికారంలోకి వస్తే మేము పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా చేస్తామని మహబూబ్ నగర్ వేదికగా చెప్పారు. మరి రేవంత్ రెడ్డి గారు 20 నెలల్లో ఒక్కసారైనా కేంద్రాన్ని నిలదీసిన సందర్భం ఉందా? ఏమైంది మా జాతీయ ప్రాజెక్ట్ ఏమైంది? ఇందాక భరత్ గారు ప్రస్తావించినట్టు ఒక కొత్త జిల్లా ఏర్పడితే జిల్లాకు ఒక నవోదయ విద్యాలయం ఇవ్వాలి. మనం 33 జిల్లాలు చేసుకున్నాం, హైదరాబాద్ బోర్డు 32. ఇంతవరకు ఒకటి ఇవ్వాలి. దేశమంతా మెడికల్ కాలేజీలు ఇచ్చారు కానీ ఇక్కడ ఇవ్వాలి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం చేయాలి? కేంద్రం మీద యుద్ధం చేయాలి, పోరాటం చేయాలి, ప్రజలను సమీకరించాలి, అఖిలపక్ష సమావేశాలు పెట్టాలి. ఏది ఉలుకు పలుకు ఏముండట్లేదు, మీరు గమనించండి. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు చాలా ఉన్నాయి, కనిపిస్తున్నాయి, స్పష్టంగా కనిపిస్తున్నాయి అన్ని రంగాల్లో. బీజేపీ నాయకులు ఒక్క ప్రశ్న వేయట్లేదు ముఖ్యమంత్రి గారు. ఏమయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు ఎన్నికల ముందు ఇది చెప్పారు కదా, ఏమైంది? అది ప్రజల పక్షాన. ఇవాళ వ్యవసాయం సంక్షోభంలో ఉంది, వ్యవసాయదారుల గురించి మాట్లాడట్లేదు, విద్యార్థుల గురించి మాట్లాడట్లేదు, బీజేపీ యువత గురించి మాట్లాడట్లేదు, కాంగ్రెస్ చేసిన ఎన్నికల వాగ్దానాల గురించి మాట్లాడట్లేదు. అంటే పరస్పరం కూడబొలుక్కుని తెలంగాణను నిండా ముంచే ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ కాంగ్రెస్ నాయకులు. అందుకే ఒక విచిత్రమైన సన్నివేశం ఇక్కడ ఉంది. రేవంత్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ముగ్గురు కూడబలుక్కుని మోడీ, రేవంత్ రెడ్డి గారు ఒకటే నడిపిస్తున్న కథ, ఈ తతంగం అంతా మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణ ప్రజలు మేల్కోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున మోసం, కుట్ర జరగబోతోంది. తెలంగాణను శాశ్వత సమాధి చేసే ఒక కుట్ర జరుగుతుంది తెలంగాణ ప్రయోజనాలకు. దానికి తెలంగాణ ప్రజలు మేల్కోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి కేటీఆర్ గారు తన ప్రసంగంలో చాలా సోదాహరణంగా చాలా చెప్పారు. నేను విన్నాను మొత్తం లైవ్. ఐటీఆర్ దగ్గర నుంచి మొదలుపెట్టి, అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే అన్ని అనుకున్న ఐటీఐఆర్, దాని నుంచి మొదలుకుంటే కేంద్రీయ విద్యాలయాల దాకా, పాలమూరు రంగారెడ్డి నుంచి మొదలుకుంటే ఎరువుల బస్తాల దాకా ఇన్ని జరుగుతున్నా కేంద్రం పట్టనట్టు వ్యవహరిస్తే రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించడం మానేసి కిమ్మనకుండా ఉన్నాడు. అట్లాగే రేవంత్ రెడ్డి గారి వైఫల్యాలను కూడా కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, అక్కడ మోడీ గారు ఎవరూ ప్రశ్నించకుండా, వాళ్ళు కిమ్మనకుండా, ఇద్దరు అంతర్గతంగా. బయట మనం తిట్టుకుందాం కానీ మన తెలుగులో సాగుతుందిగా, నేను కొట్టినట్టు ఏడుస్తాను, నువ్వు ఏడ్చినట్టు చేయమని. ఆ పద్ధతిలో ఇద్దరు కొనసాగుతున్నారు. ఇద్దరు రెండు పార్టీల నాయకులు కూడా ఇవాళ తెలంగాణకు బద్ధ శత్రువులుగా మారిపోయారు. భరత్ గారు, శ్రీధర్ గారు చెప్పినట్టు వాస్తవానికి జాతీయ హోదా ఒక ప్రాజెక్ట్ ఇవ్వాలనే హామీ
ఇప్పటి వరకు కూడా 11.5 ఏళ్ళు గడుస్తున్నా కూడా తెలంగాణకు నెరవేరని సందర్భం. దీనికి తోడుగా కీలకమైన ఐటీఆర్ వంటి ప్రాజెక్టులతో రద్దు చేసి యువత అవకాశాలను దెబ్బతీసిన సందర్భం. విషయం ఏంటంటే చాలా ప్రధానమంత్రి గారు ఎంత స్పష్టంగా విషయాన్ని కక్కుతాడంటే తెలంగాణ మీద ఇంకా అర్థం చేసుకోలేని పరిస్థితి తెలంగాణ యువత తర్వాత తెలంగాణ ప్రజలు ఉంటే బాధాకరమైన విషయం. తల్లిని చంపి పిల్లని బతికిచ్చినారని తెలంగాణ యొక్క ఆవిర్భాన్ని వర్ణించిన వ్యక్తిత్వం మోడీ గారిది. తల్లిని చంపి పిల్లని బతికిచ్చేది ఏందండి? తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఉన్నది. నీ గుజరాత్ లాగా మహారాష్ట్రలో కలిసి లేదు. ఓకే, తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఉన్నది. 200 సంవత్సరాలు ఒక ప్రత్యేక ప్రాతిపదిక గల దేశంగా బ్రిటిష్ ఇండియాలో ఉన్నది. ఓకే, దాన్ని తీసుకుపోయి నువ్వు ఆంధ్రప్రదేశ్లో కలిపి ఒక హింసాయుత్వకమైన ఒక క్రీడని మీరు క్రియేట్ చేసి దాని నుంచి సంతోషాన్ని అనుభవించిన పార్టీలలో బీజేపీ జనసంఘ్ పార్టీ కూడా ఉన్నది. ఓకే, కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ విష క్రీడ ఏదైతే ఉందో ప్రజలని తెలంగాణ ప్రజల్ని దగ్గర 67 సంవత్సరాలు ఇబ్బందుల పాలు చేసిన ఈ విష క్రీడ ఏదైతే ఉన్నదో ఓకే, దాన్ని కనీసం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్కు ఆలోచన కూడా చేయకుండా తెలంగాణ పట్ల విషం కక్కిన ప్రధానమంత్రి ఆయన మంచి చేస్తాడని ఎట్లా అనుకోవాలండి? పోనీ మార్చుకున్నాడా? అనేక రకాల సత్కార సన్మానాలు చేసినాం మనం, మార్చుకోలేదు. రావడం ఏం చేసిండ్రు? ఐటీఐఆర్ని తీసేసిండ్రు. ఐటీఐఆర్ ఉద్యమ కాలంలో ప్రామిస్ చేసింది కేంద్ర ప్రభుత్వం, మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం ప్రామిస్ చేసింది. నష్టపోయింది తెలంగాణ, ఉమ్మడి రాష్ట్రంలో నష్టపోయింది అనే దృష్టిలో ఉంచి ఆయన ఎకానమిస్ట్ కాబట్టి ఆయన ఏదో ఐటీఐఆర్ని ప్రకటిస్తే ఈ ప్రధానమంత్రి గారు రాగానే ఐటీఐఆర్ని వీకేసేసారు. ఇంతకుముందు మీకు ప్రస్తావించినాను కదా, సెమీకండక్టర్స్ ఇండస్ట్రీ ఈ పాటికి అయిపోయేది, ఈ పాటికి బ్రహ్మాండంగా దాని ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యేది, ఎత్తుకొని పోయింది. దానికి తాబేదారులాగా కాంగ్రెస్ పార్టీ ఈజ్ నథింగ్ బట్ ఏ సపోర్టర్ ఆఫ్ బీజేపీ. ఓకే, బీజేపీకి అనుకూలంగానే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉంది. మీకు అనేక సందర్భాలలో ఉదాహరణ కూడా చెప్పిన. రైట్, దానికి వీళ్ళకి ఏం ముడుతుందో కాంగ్రెస్కి ఏం ముడుతుందో మనకు తెలియదు, లోపాయికారికి ఏం చేస్తున్నారు. కానీ స్పష్టంగా బయటికి కనిపిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా తెలంగాణ విషయాలు వచ్చేవరకే కాంగ్రెస్ బీజేపీ ఏకమయ్యి తెలంగాణకి నష్టం చేస్తూ ఉంది. ఓకే, అదే నిన్న కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పినారు. ఓకే, అనేక సందర్భాలలో మొదటి నుంచి కేటీఆర్ గారు ఆ విషయాన్ని సుస్పష్టంగా ప్రజల ముందు పెడతారు. ఓకే, అర్థం చేసుకోకపోతే ఇవాళ ప్రజలు నష్టపోతాం. మనం ఓకే, తెలంగాణ నష్టపోయింది, ఇంకా నష్టపోతాం. ఇంకా రైట్, మన యొక్క అస్తిత్వమే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి వచ్చింది. దీంట్లో రెండు మాటలు లేవు. ఓకే, అల్టిమేట్గా జరగబోయేది ఏంటంటే తెలంగాణని ధ్వంసం చేయడము, దాన్ని తీసుకొని పోయి చెన్నైకి అంటే తమిళనాడుకి తర్వాత ఆంధ్రప్రదేశ్కి పంచే కార్యక్రమం చేసి ఈ సదర్న్ స్టేట్స్ మధ్యన చిచ్చు పెట్టి ఆ క్రీడలో ఆనందం గడపాలనేది బీజేపీ పార్టీ యొక్క ఆలోచన విధానం. ఎందుకు అనంటే గత 5-6 సంవత్సరాలుగా మనం కన్సిస్టెంట్గా చెప్తున్న సదర్న్ స్టేట్స్కి అన్యాయం చేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం అనేది. ఇవాళ దాన్ని మనసులో పగబెట్టుకొని ఇవాళ తెలంగాణని ఈ రకంగా ఇబ్బందుల పాలు చేస్తున్నది అనేది నాకు అనిపిస్తూ ఉంది బీజేపీ. ఓకే, కాబట్టి వీటన్నిటి కూడా ఈ కుట్రల్ని కుతంత్రాలని తెలంగాణ వ్యతిరేకతని ఇవాళ ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైంది. దానికి కలిసికట్టుగా పనిచేసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. మనం చూస్తూ ఉన్నాం. భరత్ గారు అలాగే శ్రీధర్ గారు స్పష్టంగా చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ బీజేపీ కలిపి తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నమే కాదు, తెలంగాణ ప్రయోజనాలు అడుగడుగున కాలరాస్తున్న నేపథ్యంలో తెలంగాణ సమాజం యావత్తు కూడా జరుగుతున్న ప్రతి పరిణామాన్ని నిశితంగా గమనించడంతో పాటు ఈ రెండు పార్టీలకు రానున్న రోజుల్లో బుద్ధి చెప్పి తెలంగాణను కాపాడుకోవాల్సిన అవసరం, ఆ సమయం ఆసన్నమైందనే అంశాన్ని కూడా స్పష్టంగా ప్రస్తావిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ భరత్ గారు, శ్రీధర్ గారు చర్చలో పాల్గొన్నారు. ఇది వాళ్ళ వార్తలు వాస్తవాలు. నమస్తే.